హాయ్ మేడమ్స్. ఇవన్నీ 240 ప్రైస్ లో ఉన్న శారీస్. దీనికంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి అంటే ఇవన్నీ 240 ప్రైస్ లో ఉన్న శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్. ఇవి కూడా జార్జెట్ ఉంటాయి. ఎక్కడన్నా ఒకటి రెండు శారీస్ మిక్స్డ్ జార్జెట్, లేదు అంటే కొన్ని సాటిన్ శారీస్ వచ్చినాయి, సాటిన్ బార్డర్ ఉన్న శారీస్ వచ్చినాయి అనమాట. అవి కూడా నేను క్లియర్ గా చెప్తాను. అవి ఏ శారీస్ అనేది మీకు తెలియాలి అంటే కంపల్సరీ మీరు వీడియో అనేది లాంగ్ వరకు చూడాల్సి వస్తుంది. ఎక్కడైనా స్కిప్ చేశారు అంటే మాత్రం డిజైన్, ఫ్యాబ్రిక్ మిస్ అయిపోతారు. ఇంకొకటి, ఎవ్రీ టైం నేను నంబర్స్ ఇస్తున్నాను కదా శారీస్ కి, ఈసారి నెంబర్స్ అనేవి ఇవ్వట్లేదండి. మీకు ఒకవేళ ఈ శారీ నచ్చింది అంటే అది కంపల్సరీ స్క్రీన్ షాట్ చేయాల్సిందే. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ నెంబర్స్ పంపిస్తున్నారు, కొంచెం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఈ సారికి ఈ వీడియోకి మాత్రమే నేను శారీస్ కి నెంబర్స్ అని ఇవ్వట్లేదు. వీడియోస్ చూసిన తర్వాత దానిలో స్క్రీన్ షాట్ కంపల్సరీ కావాలి. నాకు నంబర్ కూడా లేదు కాబట్టి వీడియో కంపల్సరీ అవసరం పడుతుంది. వీడియోని స్క్రీన్ షాట్ చేసి అదే మీకు ఏదైతే నచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ నచ్చింది అంటే ఈ శారీకి ఇలాగే స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ లో సెండ్ చేశారు అంటే బుకింగ్స్ తీసుకుంటాను. అండ్ 240 రూపీస్ అబౌట్ 2 తీసుకున్నారు అంటే 2 తీసుకున్నా కూడా నేను ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను. సింగిల్ శారీ అయితే 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయి. సింగిల్ శారీ తీసుకున్నారు అంటే 50 రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది. లేదు 2 శారీస్ తీసుకున్నారు అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా నేను ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను. క్లియర్ కదా మేడం? ఇంకొకటి, ఈ శారీస్ లో నేను చెప్పాల్సింది ఏంటి అంటే దీనిలో బ్లౌజ్ ఉండదు. అండ్ ఎక్కడన్నా కొన్ని శారీస్ కి దారాలు రావచ్చు, మిస్టేక్స్ రావచ్చు, మిస్ ప్రింట్స్ కూడా రావచ్చు. అది ఒకవేళ నాకు కనిపించింది అంటే నేను క్లియర్ గా చూపించేటప్పుడు నేను క్లియర్ గా చూపించేస్తాను. ఎక్కడ నేను ఇప్పుడు మీతో పాటు నేను కూడా సారీ ప్రతిసారి మీతో పాటు ఇప్పుడు ఓపెన్ చేస్తాను కాబట్టి మీతో పాటు నేను కూడా చూస్తా. నాకు ఎక్కడన్నా మిస్టేక్ ఆర్ మిస్ప్రింట్ కనిపించిందంటే ఇప్పుడే ఇమీడియట్ గా నేను ఇక్కడే చెప్పేస్తాను. ఇఫ్ లేదు, ఎక్కడ లేదు అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నేను ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ లేదు అనేది క్లియర్ గా చెప్తాను, ఫ్యాబ్రిక్ చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యాబ్రిక్ లో ఎక్కడన్నా మీకు చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు, మిస్ప్రింట్స్ రావచ్చు, లేదు అంటే చెప్పాను కదా యాజ్ యూజువల్ దారం పోగులు అలాంటివి రావచ్చు. అందుకోసం ఈ ప్రైస్ లో ఇస్తున్నాను. అందుకే నాకు కూడా ఇదే ప్రైస్ లో వచ్చింది కాబట్టి నేను కూడా మీకు ఇంత తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే వీడియోలో అంటే శారీ చూపిస్తే నేను చెప్పేస్తాను. లేట్ అయిపోతుంది కదా. అండ్ ఇంకొకటి, నెంబర్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడగండి. నెంబర్స్ చాలా ఇబ్బంది అవుతుందండి. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా నాకు డైరెక్ట్ గా నెంబర్సే ఇచ్చేస్తున్నారు, స్క్రీన్ షాట్లు సెండ్ చేయట్లేదు. మళ్ళీ నేను వీడియో చూసి ఆ వీడియోలో మేడం 12వ సారి చూడండి, 14వ సారి చూడండి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దానికోసమని నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్కడా కూడా నెంబర్స్ ఇవ్వట్లేదు. క్లియర్ కదా మేడం? ఓకే. ఇంకొకటి, నేను చెప్పినట్టు చిన్న చిన్న మిస్ప్రింట్స్ కన్సిడర్ చేయండి. లేదు మాకు అట్లా వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడే చెప్తున్నాను, స్కిప్ చేసేసేయచ్చు. ఎందుకు అంటే ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్స్ ఇవన్నీ. ఈ ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్ లో రావాలి అంటే ఇంపాసిబుల్, రాదు. కాబట్టి ఎందుకు వస్తున్నాయి అంటే ఎవరైనా కానీ, ఇప్పుడు నేనైనా వేరే వాళ్ళైనా ఎవరైనా ప్రైస్ తక్కువకి ఇస్తున్నారు అంటే అక్కడ ఎక్కడో దగ్గర ఏదో ఒక మిస్ప్రింట్ ఆర్ మిస్టేక్ ఆర్ ఇంకేదన్నా ఉంటేనే, ప్రాబ్లం ఉంటేనే మీకు ఆ ప్రైస్ లో వస్తాయి. లేదు అంటే ఇవి 500 అబౌవ్ ఉండే శారీసే. ఎవ్రీ శారీ కూడా మీకు 500 కంటే ఎక్కువే ఉంటుంది విత్ బ్లౌజ్ వచ్చి. అంటే నార్మల్ గా ఉంటే అదేం లేదు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ క్లియరెన్స్ సేల్ శారీస్ అండి, క్లియరెన్స్ లో ఉన్న శారీస్. ఇంకొకటి, బల్క్ లో వస్తాయి కాబట్టి నాకు తక్కువ ప్రైస్ లో వస్తుంది. అబౌట్ 2 తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను అని చెప్పాను కదా. ఓకే, ఫస్ట్ సారీ చూపించేస్తాను. రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి తెలుసు ఎట్లా ఉంటది, ప్రైస్ ఎలా ఉంటది ఏంటి అనేది. ఒక నిమిషం. ఫస్ట్ సారీ వచ్చేటప్పటికి మీకు హాఫ్ సారీ టైప్ అండి. ఓకే, హాఫ్ సారీ మోడల్ వచ్చింది ఇలా. ఇది మీకు కొంగులో వస్తుంది. ఇది ఇక్కడ మీకు కొంగు దగ్గర వస్తుంది అనమాట. ఈ శారీలో హైలైట్ ఏంటి అంటే ఇక్కడ మీకు లేస్ బార్డర్ వస్తుంది, ఇలా లేస్ బార్డర్ వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ చూసుకుంటే మీకు ఇలా ఇలా ఉంటుంది. లైక్ మీ కొంగుల దగ్గర కానీ లేకపోతే కుచ్చుల దగ్గర సారీ కొంగులు కాదు, కుచ్చుల దగ్గర మీకు ఈ డిజైన్ వస్తుంది అనమాట, ఈ జిగ్జాగ్ డిజైన్ వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఇవి నేను సేల్ చేసేది డైలీ వేర్ శారీస్ పర్పస్. ఇంకొకటి బొటిక్ వాళ్ళండి, వాళ్ళు రెగ్యులర్ గా సేల్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రాక్ పర్పస్ కావాలి, లేకపోతే డైలీ వేర్ పర్పస్ కావాలి అన్న వాళ్ళకి మాత్రం తీసుకుంటున్నారు. నేను వాళ్ళ కోసమని
తెప్పిస్తున్నాను. సో కొంతమంది ఏంటంటే ఇవి స్కిప్ చేసేసి ఈ పాయింట్స్ అన్ని స్కిప్ చేసి మేడం బ్లౌజ్ కొంతమంది అయితే డైరెక్ట్ గా బ్లౌజ్ రాలేదు అని అంటారు. బ్లౌజ్ ఎందుకు రాదు మేడం, నేను చెప్పే ఇస్తున్నాను కదా, బ్లౌజ్ వస్తుందని మీరు ఎలా అనుకుంటారు? సో ఇదనమాట బ్లూ కలర్ సారీ. ఫస్ట్ సారీ అండ్ నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి బాందిని. నేను ఫాస్ట్ గా చూపించేస్తాను ఎందుకంటే వీడియోస్ అనేవి లెందీ అయిపోతున్నాయి. సో ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి బాందిని డిజైన్. ఇదిగోండి నెక్స్ట్ వచ్చిన బాందిని డిజైన్ లో ఉంటుంది ఇలా. ఇవి డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటాయండి, సాఫ్ట్ గా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, డే మొత్తం హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఈవెన్ తో నేను కూడా కట్టుకునేది ఇదే. కంప్లీట్ గా శారీ మొత్తం బాందిని డిజైన్ వస్తుంది. ఇది డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్, డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్. ఓకే ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి కొంగు. కొన్ని సారీస్ లో కొంగు రాలేదు, రిమైనింగ్ అన్నిట్లో కొంగు వస్తుంది. ఇది కొంగు పార్ట్. ఓకే మేడం ఇది షిఫాన్ జార్జెట్. ఇది కొంచెం షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్ అయిన ఫ్యాబ్రిక్, బట్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్. వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి కంప్లీట్ గా శారీ వచ్చేటికి ఇలా ఉంటుంది. క్రీమ్ కలర్ బేస్, మొత్తం శారీ మొత్తం చాలా సాఫ్ట్ ఉంది. మీకు షిఫాన్ అనగానే రఫ్ గా ఉంటుందని అనుకోకండి, సాఫ్ట్ గా ఉంటుంది. జార్జెట్ మిక్స్డ్ అది. ఓకే ఇలా ఉంటుంది. నంబర్స్ ఇస్తుంటే సారీ వీడియో కూడా లెందీ అయిపోతుంది, లేట్ అయిపోతుంది మేడం, నాకు కూడా ఇబ్బంది అవుతుంది. సో దానికోసమనే నేను నెంబర్స్ ఇవ్వట్లేను. ఫాస్ట్ కి ఇలాగే స్క్రీన్ షాట్ చేసి పంపించేసేయండి. నెక్స్ట్ సారీ అటు ఆరెంజ్ కాదు ఇటు పింక్ కాదు, ఒక టైప్ ఆఫ్ షేడ్. ఇది ఆరెంజ్ పింక్ మిక్స్ అయిన షేడ్. పింక్ అనుకోండి, ఒక డార్క్ పింక్, మందారం కలర్ ఉంటుంది, ఒక టైప్ పింకిష్ మందారం ఉంటుంది కదా ఆ కలర్ ఇది. అండ్ సారీలో ఒక సైడ్ మాత్రమే మీకు ఈ పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. ఇలా ఈ బార్డర్ వస్తుంది. మొత్తం సారీ మొత్తం ఇలా ప్లెయిన్ ఉంటుంది మీకు. చాలా బాగుంది సారీ. ప్యూర్ జార్జెట్ ఉంది ఇది. ఓకే ప్యూర్ జార్జెట్ ఉంది. అండ్ సారీ ఇలా కొంగుపాటు ఇలా వస్తుంది మీకు, ఇలా ఉంటుంది. ఓకే అండ్ నెక్స్ట్ ఇది స్పంజ్ జార్జెట్ మేడం, ప్యూర్ స్పంజ్ జార్జెట్. అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, వేరేలా ఉంది ఫ్యాబ్రిక్. ఇదిగోండి స్పంజ్ జార్జెట్. మీకు ఇలా వేస్తున్నప్పుడే మీకు ఎంత ఫ్లోయి ఉందో చూడండి, చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. కంప్లీట్ గా శారీ వచ్చేటికి ఇలా ఉంటుంది, మంచి బ్లూ షేడ్. ఇదిగోండి ఇది వచ్చేటికి కొంగు పార్ట్. సో చాలా ఫ్లోయి మెటీరియల్, మెత్తగా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సారీ చాలా ఫ్లోయి. నెక్స్ట్ రెడ్ అండ్ క్రీమ్ షేడ్, బ్యూటిఫుల్ డిజైన్. ఇదైతే చాలా బాగుంది డిజైన్. ఇలా ఉంటుంది మీకు. కొంగు పాట వచ్చేటికి ఇలా కొంగులో ఇలా వస్తుంది అనమాట డిజైన్. అంటే జస్ట్ మీకు కొంగు అనేది ఎలా చెప్తున్నాను అంటే, జస్ట్ ఇక్కడ ఒక లైన్ ఒక్కటే వస్తుంది అనమాట, అది కొంగు. రిమైనింగ్ అంతా ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఎల్లో షేడ్ వస్తుంది కొంగులో మీకు. ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు ఇలా ఉంటుంది అనమాట. ఓకే మంచి రెడ్ బాగుందండి సారీ. ప్యూర్ జార్జెట్ ఇది కూడా. నెక్స్ట్ సారీ మెహందీ గ్రీనా పిస్తా గ్రీనా, మెహందీ గ్రీన్ పిస్తా, ఒక గ్రీన్ షేడ్, ఆకుపచ్చ గ్రీన్. మెహందీ గ్రీన్ కూడా కాదు, పిస్తా గ్రీన్ కాదు, ఆకుపచ్చ గ్రీన్ ఇది. ఓకే ఇది మిక్స్డ్ జార్జెట్, మిక్స్డ్ లో ఉంది. బట్ క్లాత్ ఇది షిఫాన్ మిక్స్ లో ఉంది, జార్జెట్ షిఫాన్ మిక్స్ ఉంది. బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, ఫ్యాబ్రిక్ బాగుంది. ఇదిగోండి కొంగు. నేను ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే దానికోసమే మేడం, మీరు ఫ్యాబ్రిక్స్ మిస్ చేస్తారు అని చెప్పి నేను క్లియర్ గా చెప్తున్నాను. వీడియోలో ఏముంటుంది, కలర్స్ డార్క్ గా కనిపిస్తాయి, లైట్ గా కనిపిస్తాయి, ఎలానే కనిపిస్తాయి. అండ్ ఫినిషింగ్ వచ్చేటికి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది, మంచి ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది. కానీ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది నేను పట్టుకుంటాను కాబట్టి నాకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి
పని కట్టుకొని నేను వీడియో చేయాల్సింది, లేదంటే 4-5 వీడియోలు చేసి ఫాస్ట్ ఇలా చూపించేసి సరిపోతుంది కదా మేడం, నోరంతా ఎండిపోయేలాగా ఎందుకు చెప్పాలి. ఓకే, ఇలా ఉంటుంది. మీకు ఒకవేళ అంత టైం లేదు అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో కూడా పెట్టుకుని చూసుకోండి. ఫ్యాబ్రిక్ మిస్ అవ్వద్దు, ఫ్యాబ్రిక్ అనేది మిస్ అవ్వకండి. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది ఒక బ్లూ చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది. చెక్స్ లో మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ రన్ అవుతుంది అనమాట. బాగుంది. ఇది కూడా జార్జెట్ ఉంది. మీకు మార్కెట్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్స్ దొరకవండి, సాధారణంగా దొరకట్లేవు. సో అందుకు నాకు చాలా మంది రిక్వెస్ట్ చేసినందుకే తెప్పిస్తున్నాను. వాళ్ళకి ఎక్కడ దొరకక జార్జెట్ ఫ్యాబ్రిక్స్ దొరకట్లేదు అన్నందుకు, రిక్వెస్ట్ చేసినందుకు నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ పని కట్టుకుని మళ్ళీ అసలు తెప్పించొద్దు అనుకున్నా కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి తెప్పించాల్సి వస్తుంది. నెక్స్ట్ సారీ ఆరెంజ్ షేడ్, చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్ లో ఉంది. ఇది కూడా ఇదిగోండి ఎంత ఫ్లోయీ ఉంది చూడండి మెటీరియల్. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగు మీకు ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి వైట్ అండ్ ఆరెంజ్ షేడ్. ఇలా ఉంటుంది. ఇది వచ్చే కొంగు పార్ట్ చాలా బాగుందండి. వైట్, మంచి వైట్ మీద ఆరెంజ్ ఫ్లవర్ డిజైన్స్ తో వచ్చింది. ఇదిగోండి ఎంత బాగుంది. ఇలా ఓకే, వైట్ కలర్, ఆరెంజ్ అండ్ ఒక సమ్వాట్ గ్రీన్ షేడ్ లో మీకు కలర్స్ వస్తాయి అనమాట, ఫ్లవర్ డిజైన్ కలర్స్. నెక్స్ట్ లెమన్ ఎల్లో షేడ్. ఇలా ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. కొంగులో ఇలా ఉంటుంది. చాలా ఫ్లోయింగ్ ఉంది మెటీరియల్, చాలా ఫ్లోయింగ్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్. ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది. నేను ఫాస్ట్ గానే చూపిస్తున్నాను, మీరు ఫాస్ట్ గా స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్. ఎంత బాగుందంటే సారీ, చాలా బాగుంది సారీ. మంచి మరూన్ మీద బ్లూ అండ్ గ్రీన్ కి ఫ్లవర్ డిజైన్ తో పాటు బోర్డర్స్ లో మీకు ఆరెంజ్ ప్యాటర్న్ వచ్చింది. ఇలా ఇది వచ్చేటప్పటికి కొంగు. ఇది కొంగు పార్ట్. అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా ప్యూర్ జార్జెట్ లో ఉంది. ఇది కొంచెం చెక్స్ ప్యాటర్న్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. ఇదిగోండి ఇలా ఉంటుంది. మీకు హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వచ్చినట్టుంది ఈ సారీ. ఇదిగోండి ఇలా మీకు కొంగు దగ్గర నుంచి ఇలా వస్తుంది. కంప్లీట్ గా సారీ లోపల ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, ఇవి కుచ్చుల్లోకి వస్తాయి. నెక్స్ట్ ప్యూర్ జార్జెట్. ఎంత బాగుందంటే మెటీరియల్ ఎంత బాగుందో, ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ కూడా అంతే బాగుంది. మొత్తం మీకు హాఫ్ లో బ్లూ, మిగతాదంతా గ్రీన్. పైన బార్డర్ లో మీకు ఏది రాదు, ప్లెయిన్ ఉంటుంది బార్డర్. అండ్ శారీ వచ్చేటికి ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఇది కొంగు పార్ట్. చాలా బాగుందండి డిజైన్. ఇలా ఉంటుంది శారీ. మంచి ఫ్లోయీ మెటీరియల్, ప్యూర్ జార్జెట్. అదిగో చెప్పాను కదా, ఎక్కడన్నా మిస్టేక్స్ ఆర్ మిస్ప్రింట్ ఆర్ ఏమైనా చిన్న చిన్న దారం పోగులు అలాంటివి వచ్చినాయి కూడా రావచ్చు. దానికి నేను గ్యారంటీ లాంటివి ఇవ్వలేను. ఎందుకంటే లైక్ ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. ఇది పట్టు సారీ, మంగళగిరి పట్టు సారీ, ఒరిజినల్ మంగళగిరి పట్టు సారీ. ఇది ఏంటి అంటే దీనికి నేను గ్యారంటీ లాంటివి ఇస్తాను. ఎందుకంటే ఇది కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి. ఇవి కంపెనీ నుంచి రావు మేడం,
ఇవి లాట్ లో సూరత్ మాల్, ఇది లాట్ లోంచి వచ్చే మాల్. ఇప్పుడు లైక్ పట్టు సారీస్ ఉన్నాయి నా దగ్గర కొన్ని, ఒకసారి ఇక్కడ ఇలా పట్టు సారీస్ ఉన్నాయి చూసారా, పట్టు సారీస్ ఉన్నాయి. ఈ పట్టు సారీస్ ని వారంటీ గ్యారంటీ ఇలాంటి ఇస్తాం, ఎందుకంటే ఇవి కాస్ట్లీ సారీస్, పీస్ టు పీస్ మేము సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటాము. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఆర్ మిస్ప్రింట్ ఇంకెలాంటివి రావు, ఎందుకంటే 100% గ్యారంటీతో పాటు తీసుకుంటాం కాబట్టి ఇలాంటివి రావు, ఎందుకంటే వ్యూవర్స్ నుంచి వస్తాయి కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇవి వచ్చేదంతా ఇప్పుడు మీకు నేను చూపించేదంతా సూరత్ మాల్, సూరత్ నుంచి వస్తాయి కాబట్టి నేను వాటి గ్యారంటీ లాంటివి ఇవ్వలేను, చెక్ చేసి ఇవ్వడం తప్ప. అందుకే మేము క్లియర్ గా చెప్తున్నాను మేడం ఇవి డైలీ వేర్ శారీస్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది, మంచి ఒక టైప్ ఆఫ్ బ్రింజాల్ షేడ్, ఇది లైట్ బ్రింజాల్ షేడ్ బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. ఓకే, సో అలా నేను వాటికి గ్యారంటీ వారంటీలు ఇవ్వలేను మేడం, కానీ చెప్పగలుగుతాను ఎక్కడ వస్తుంది అనేది, ఎందుకంటే మీ దాకా వచ్చినాక రిటర్న్స్ అలాంటివి ఉండవు. నాకైతే ఇక్కడ నేను చూడంగా వస్తే నాకు రిటర్న్స్ అనేవి ఉంటాయి కాబట్టి, ఎక్స్చేంజ్ లాంటివి చేసుకుంటాను కాబట్టి నేను హ్యాపీగా ఇక్కడే మీకు ఫిల్టర్ చేసి ఇచ్చేస్తాను. సో అలా మీకు నచ్చితేనే తీసుకోండి. ఇవి నేను ఫ్రెష్ సారీస్ అని చెప్పట్లేదు, ప్రీవియస్ వీడియోలో నేను ఫ్రెష్ సారీస్ చేశాను విత్ బ్లౌజ్ సారీస్, అందులో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే విత్ బ్లౌజ్ వస్తాయి. కొంచెం అవి దీనికంటే కొంచెం ఎక్కువ కాస్ట్ కాబట్టి వాటికి ఏమన్నా నేను చేయగలుగుతాను, కానీ ఇందులో ఎక్కడన్నా రావచ్చు రాకపోవచ్చు, అది నేను గ్యారంటీ లాంటివి ఇవ్వలేను. మళ్ళీ చెప్తున్నాను. ఆనియన్ పింక్ షేడ్ అండి, ఇది చాలా బ్యూటిఫుల్ సారీ. ఆల్ ఓవర్ సారీ చూసుకుంటే మీకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో పాటు లావెండర్ షేడ్ లో బార్డర్ వస్తుంది మీకు. లావెండర్ కూడా ఒక పర్పుల్ షేడ్, ఇది డార్క్ పర్పుల్ షేడ్, ఎంత బాగుందో పీస్. డైలీ వేర్ లో ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం చెప్పండి. డైలీ వేర్ సారీస్ కానీ ఫ్రాక్ పర్పస్, ఇప్పుడు ఫ్రాక్ పర్పస్ కొనాలి అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ అవుతుంది, అదే ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అంటే మీకు 240లో ఒక ఫ్రాక్ కి సరిపడా ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. సో అలా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి, అలానే తీసుకుంటున్నారు కాబట్టి నేను మళ్ళీ తెప్పిస్తున్నాను. ఎంతమంది రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఫ్యాబ్రిక్ తెప్పించాను అనేది నాకే తెలుసు. చాలా మంది రిక్వెస్ట్ చేస్తే నేను తెప్పించాను చాలా డేస్ తర్వాత, మళ్ళీ వద్దు అనుకున్న దాన్ని కూడా మళ్ళీ రిక్వెస్ట్ ఉన్నది అని చెప్పి కస్టమర్ నీడ్ ఉంది కాబట్టి తెప్పించాను అనమాట. ఓకే, ఇలా ఉంటుంది సారీ. సో తక్కువ స్టాకే ఉందని చెప్తాను, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా బుక్ అవుతాయి చాలా డేస్ తర్వాత. అండ్ హోల్సేల్ వాళ్ళు కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కావాలి అని చెప్పి, వాళ్ళ కోసం తెప్పించాను కొంత. నెక్స్ట్ సారీ ఇదిగోండి, బ్లూ షేడ్, ఇంత బాగుంది, ప్యూర్ జార్జెట్. ఇది కొంగు, కంప్లీట్ గా ఆల్ ఓవర్ శారీ చూసుకుంటే మీకు ఇలా బ్యూటిఫుల్ డిజైన్ తో వస్తుంది అనమాట. కంప్లీట్ గా శారీ మొత్తం మీకు ఇలానే ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. సో స్క్రీన్ షాట్ చేయండి, స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి. ఈసారి నేను నెంబర్లు ఇవ్వట్లేను కాబట్టి స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ కావాలి. నెక్స్ట్ సారీ బ్లూ, మంచి బ్లూ షేడ్ అండి, ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్, చాలా డిఫరెంట్ ఉంది స్టైల్. మొత్తం శారీలో మీకు ఇలా లీఫ్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది అనమాట కంప్లీట్ గా. మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్, డీసెంట్ డిజైన్. ఇది కొంగు, కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది, చాలా బాగుంది శారీ. మంచి జార్జెట్, ప్యూర్ జార్జెట్, ఇది ఇదిగోండి ప్యూర్ జార్జెట్. ఎవరికైనా బార్డర్లు వద్దు అనుకుంటే ఇలా తీసుకోండి హ్యాపీగా. ఇది బార్డర్ లేని శారీ, బార్డర్ లేదు. చాలా మంది మేడమ్స్ అడుగుతారు బార్డర్ లేనివి నాకు పంపించండి మేడం కావాలి అని. సో మేడం పేరు గుర్తులేదు, చర్లపల్లి నుంచి అనుకుంటా ఒక మేడం ఎప్పుడు బార్డర్ లేని శారీస్ అడుగుతారు. మేడం ఈ వీడియో చూస్తే ఈ శారీ తీసుకోవచ్చు, మీకు సెట్ అయ్యే శారీ. ఎప్పుడు అడుగుతారు కదా బ్లౌజ్ వితౌట్ బార్డర్ కావాలి అని, ఇదిగోండి బార్డర్ లేదు, కంప్లీట్ గా శారీ వచ్చేటికి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సారీ మంచి యాష్ కలర్ అండి, బాగుంది, డీసెంట్ కలర్ డిజైన్. మీరు శారీలో చూసుకుంటే చెక్స్ ప్యాటర్న్ రన్ అవుతుంది చూడండి, చిన్న చిన్న చెక్స్ ప్యాటర్న్ లాగా రన్ అయింది. ఫ్లవర్ డిజైన్ తో పాటు కొంగు డిజైన్ ఇలా ఉంటుంది అనమాట. చెక్స్ ప్యాటర్న్ రన్ అవుతుంది ఫ్లవర్ డిజైన్ తో పాటు, బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్, చాలా బాగుంది సారీ.
నెక్స్ట్ సారీ, ఇది జార్జెట్, మిక్స్డ్ జార్జెట్, షిఫాన్ మిక్స్డ్ జార్జెట్. అండ్ దీనిలో హైలైట్ ఏంటి అంటే బార్డర్ అనేది మీకు సాటిన్ బార్డర్ వచ్చింది. సో సారీ మొత్తం షిమ్మర్ షిమ్మర్ ఫీల్ ఉందన్నమాట. షైనీ ఫ్యాబ్రిక్ వచ్చింది, షిమ్మర్ డిజైన్ వచ్చింది ఇక్కడ. ఇందులో షిమ్మర్ క్లాత్ లాగా షైన్ అవుతుంది అనమాట ఇలా. అంటే మీకు వీడియోలో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇది వచ్చేటికి కొంగు. ఓకే, కంప్లీట్ గా శారీ మీకు ఇలా ఉంటుంది. ఇలా చాలా బాగుంది శారీ. నెక్స్ట్ ఇంకొక యాష్ కలర్. కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది మీకు. కంప్లీట్ గా శారీ చూడండి, ప్యూర్ జార్జెట్ అండి ఇది, ప్యూర్ జార్జెట్. ఇలా ఉంటుంది. 240 ప్రైస్ లో మీకు డైలీ వేర్ శారీస్ రావండి. చాలా మంది ఏంటంటే మేడం మాకు డైలీ వేర్ శారీస్ వితౌట్ బ్లౌజ్ తెప్పించండి, మేము బ్లౌజ్ పేరప్ చేసుకుని కట్టుకుంటాం, మాకు అలానే కావాలి అని చెప్పి. సో వాళ్ళ కోసం తెప్పించడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శారీలో హైలైట్ ఏంటంటే ఇది విశాల్ బ్రాండ్ అండి. ఇదిగో బ్రాండెడ్ ఐటమ్, ఇది బ్రాండెడ్ ఐటమ్. ఇది మీకు విత్ బ్లౌజ్ వచ్చి ఉంటే, క్యాటలాగ్ పీస్ అయి ఉంటే ఇది మీకు 1000 సేల్ ఉంటుంది, 1000+ ఉంటుంది సారీ. అంత మంచి బ్రాండ్ ఇది, విశాల్ బ్రాండ్ జార్జెట్. మీకు ఇవి క్యాటలాగ్ పీసెస్ అండ్ బాక్స్ ఐటమ్స్ వస్తాయి అనమాట. కాకపోతే ఇందులో లూట్ అంటే లాట్ లో వచ్చింది కాబట్టి అలా. ఇది బ్లౌజ్ వచ్చింది, దీన్ని బ్లౌజ్ లా కన్సిడర్ చేస్తారా లేకపోతే కొంగులా కన్సిడర్ చేస్తారా నాకు తెలీదు. బట్ ఇదిగోండి ఇంత పీస్ వచ్చింది. ఇది ఎలా అనేది నాకు తెలీదు. సో ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది. ఓకే, లేదు అలానే ఉంచుకొని చీర కట్టేసుకుంటాను లోపలికి, చెక్కుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది కదా అన్నా కూడా ఓకే. బట్ మంచి బ్రాండ్ అది, చాలా చాలా తక్కువ మంది తెలుస్తుంది ఆ విశాల్ బ్రాండ్ గురించి. తెలిసిన వాళ్ళైతే ఎవరు వదులుకోరు, మంచి బ్రాండ్ అది. నెక్స్ట్ సారీ, ఇది బాటిల్ గ్రీన్, బ్లాక్ కాదు, బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్, కొంచెం బ్లాక్ షేడ్ లాగా కనిపిస్తుంది. ఆల్ ఓవర్ ఇక్కడ మీకు హాఫ్ లో ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది, మళ్ళీ హాఫ్ లో ఇలా చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది, మళ్ళీ హాఫ్ నుంచి ఇలా డిజైన్ ఉంటుంది అనమాట. కంప్లీట్ గా డిజైన్ అనేది వేరే ఉంది, డిఫరెంట్ స్టైల్లో ఉంది అనమాట శారీ. సో కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ. చూడండి ఎంత బాగుందో. ఓకే, నెక్స్ట్ శారీ గ్రీన్ షేడ్, గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్ ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇది కొంగు. కొంగు వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది. కంప్లీట్ గా శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట మీకు. ఇది యాక్చువల్ గా నిన్న పెట్టిన శారీస్ లో కలిసిపోయింది అనమాట, వితౌట్ బ్లౌజ్ శారీస్, బ్లౌజ్ శారీలో కలిసిపోయింది. నిన్న కూడా ఈ శారీ చూపించాను. యాక్చువల్ గా నేను రన్నింగ్ ఉంది బ్లౌజ్ అని అనుకున్నా, కానీ రన్నింగ్ లేదు. సో ఇది వితౌట్ బ్లౌజ్ శారీ, ఇది జార్జెట్. వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చింది అని అనుకుని డౌట్ రావచ్చు, అందుకే క్లియర్ గా చెప్తున్నాను. లాట్ అంటే శారీస్ అనేవి మిక్స్ అయినాయి కొన్ని, సో ఇలా వచ్చింది అనమాట ఈ శారీ ఇందులోకి. ఓకే, ఎవరికన్నా ఫ్రాక్ పర్పస్ కావాలి అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. అస్సలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, సూపర్ ఫ్యాబ్రిక్ ఉంది అసలు. సాఫ్ట్ గా లైట్ వెయిట్ భలే ఉంది ఫ్యాబ్రిక్. కలర్ కాంబినేషన్ కానీ, సారీ అయితే స్పంజ్ జార్జెట్ అండి, చాలా సాఫ్ట్ స్మూత్ ఉంది. ఎవరికన్నా కావాలి అంటే మాత్రం ఫ్రాక్ పర్పస్ అయినా డైలీ వేర్ పర్పస్ కూడా తీసుకోవచ్చు మేడం, చాలా బాగుంది అసలు. ఇదిగోండి స్పంజ్ జార్జెట్ ఉంది, మంచి క్వాలిటీలో ఉంది సారీ. అంటే మేబీ ఇది వీడియోలో కలర్ సరిగ్గా కనిపించక ఎవరు బుక్ చేసుకోవట్లేదేమో, కానీ ఈ కలర్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి ఫ్యాబ్రిక్ ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ దానిలోనే ఇంకొక కలర్ ఉంది, ఇదేమో ఆరెంజ్ షేడ్ లో ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్. హెవీ ఫ్యాబ్రిక్ అండి. వెయిట్ తెలుసా మీకు, వెయిట్ దగ్గర దగ్గర 300 గ్రామ్స్ అయితే ఈజీగా ఉంటది, 300 to 400 గ్రామ్స్ ఈజీగా ఉంటది. మంచి వెయిట్ ఉన్న ఫ్యాబ్రిక్. ఇదిగో ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటది ఇది కూడా. దీనికి కొంగు బోర్డర్ అంటూ ఏముండదు, నార్మల్ ప్లెయిన్
చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఈ రెండు ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు చూపించిన రెండు ఫ్యాబ్రిక్స్ ఒకటే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, చాలా హెవీ ఫ్యాబ్రిక్స్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్లూ షేడ్, మంచి జార్జెట్ అండి. ఇది కూడా చాలా మంచి జార్జెట్ ఉంది. ఇదిగోండి, చాలా మంచి జార్జెట్. దీనిపైన రెడ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, లేకపోతే వక్క కలర్ కానీ, లేకపోతే సెల్ఫ్ కానీ ఏది వేసినా కూడా చాలా బాగుంటది. ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఒకటే. మీకు ఎక్కడ బార్డర్, కొంగు ఇలాంటివి ఏం లేవు, రన్నింగ్ కొంగు ఉంది. ఇది ఇలా బాగుంది. ఇది కూడా నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ శారీ, పింక్. రెడ్ షేడ్ భలే ఉంది శారీ, ఆల్ రెట్రో స్టైల్. నార్మల్ గా ఇలాగా డాట్స్ వచ్చినాయి, బాగుంటాయి డిజైన్స్, మంచిగా కట్టుకోవడానికి బాగుంటుంది. ప్యూర్ జార్జెట్ ఉంది ఇది. దీనికి కూడా ఇక్కడ కొంగు లేదు, కొంగు అనేది రాలేదు. ఐ థింక్ కొంగు లేదు, కొంగు లేదు. ఇదిగోండి, సో ఎక్కడ కూడా కొంగు అనేది లేదనమాట. బాగుంది సారీ. నెక్స్ట్ షేడ్ లావెండర్ అండి. లావెండర్ కి కింద సైడ్ చూసారా మీరు, 2 షేడ్స్. లైట్ లావెండర్ షేడ్, అది వైట్ లాగా కనిపిస్తుంది, లైట్ లావెండర్ షేడ్ ఇది. మొత్తం కిందంతా ఇలా గ్రీన్ కలర్ లో డిజైన్ ఉంటుంది. ఇదిగోండి, పైన ఇలా చెక్స్, లైన్స్, క్రాస్ లైన్స్ లా వస్తుంది అనమాట. కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇది కూడా కలర్ బాగుంది. నెక్స్ట్ శారీ వెరీ బ్యూటిఫుల్ ప్యూర్ ప్రీమియం జార్జెట్, మంచి గ్రీన్ షేడ్. హాఫ్ లో మీకు ఇలా వస్తుంది. ఇదిగోండి, లైన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో, ఇదిగోండి ఇక్కడ దారాలు వచ్చినాయి చూసారా, ఇదిగోండి ఇలా ఇక్కడ కొన్ని లైన్స్ వస్తాయి చూడండి. అలా ఎక్కడన్నా రావచ్చు. ఇప్పుడు కొన్ని సారీస్ లో కనిపించినాయి, కొన్ని సారీస్ లో నాకు కనిపించినా నేను చూపిస్తున్నాను, కనపడనివి నాకు తెలియదండి. కనిపించిన మాత్రం నేను ఖచ్చితంగా చూపిస్తున్నాను చూడండి. అలాంటివే చిన్న చిన్న మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్ అనమాట చాలా. ఇదిగోండి ఇలా ఎక్కడన్నా దారాలు, ఇదిగో ఇలా దారాలు ఎక్కడన్నా రావచ్చు. సో అందుకే ఈ ప్రైస్ లో ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి. నార్మల్ వేరే ఫ్యాబ్రిక్స్ అయితే మీకు మేబీ తక్కువ ప్రైస్ లో వస్తాయేమో, కానీ ఈ ఫ్యాబ్రిక్ రాదు. సో ఈ జార్జెట్ శారీస్ సేల్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు, అది కూడా వితౌట్ బ్లౌజ్. ఈ ఫ్యాబ్రిక్స్ ఈ ప్రైస్ లో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లెమన్ ఎల్లో షేడ్. ఇది కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది. ఇలా ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. ఇలా ఉంటుంది శారీ, పల్లవ శారీ ఇలా ఉంటుంది. ప్యూర్ జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్ లో ఉంది శారీ. మంచి పీచ్ షేడ్. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. డిజైన్ ఎవరికైనా కావాలంటే హ్యాపీగా వెయిట్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్స్ ఉన్నాయి ఇవి. ఇదిగో కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్ గా శారీ మీకు ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఇది మేడం సాఫ్ట్ గా ఉంది. ఇది మిక్స్డ్ జార్జెట్ లో ఉంది. ఓకే, లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్, మిక్స్డ్ ఉందండి. కావాలనుకుని ఫాస్ట్ గా ర్యాప్ చేసుకోవచ్చు. అండ్ శారీ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో రన్ అవుతుంది. శారీ కంప్లీట్ గా ఇలా ఉంటుంది.
ఇలా ఉంటుంది. ఓకే, వైట్, లావెండర్, ఆరెంజ్, గ్రీన్ అట్లా మిక్స్డ్ షేడ్ అనమాట. షేడ్ లో వచ్చింది శారీ మొత్తం. బ్యూటిఫుల్ గా ఉందండి శారీ. లైవ్ లో అయితే బాగుంది శారీ. ప్యూర్ జార్జెట్ ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగులో ఇట్లా షేడ్ వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా ఉంటుంది. చాలా బాగుంది శారీ. ఇదిగో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పింక్ షేడ్. ఇదిగో నేను కూడా మీతో పాటే ఓపెన్ చేసి చూస్తాను. ఎవ్రీ టైం మీకు కూడా తెలిసిందే. ప్రతిసారి మీతో పాటే నేను కూడా ఓపెన్ చేసి చూస్తాను. ఆల్ ఓవర్ శారీ ఇలా పింక్ కలర్ డిజైన్ లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేటికి కొంగు. బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్. ప్యూర్ జార్జెట్. ప్యూర్ జార్జెట్, ఇది స్పన్ జార్జెట్. ఇదిగో అలా ఉంటుంది. సో కంప్లీట్ గా శారీ వచ్చేటికి ఇలా ఉంటుంది. అండ్ శారీలో మీకు ఇక్కడ లేస్ బార్డర్ వస్తుంది అనమాట. అండ్ కొంగు పార్ట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఇది కొంగు పార్ట్. మంచి లేజర్ క్లాత్ లా ఉంది. జార్జెట్, లేజర్ జార్జెట్ లా ఉంది. ఇలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ప్యూర్ హెవీ జార్జెట్. ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా వైట్ బేస్. ఇలా ఇక్కడ డిజైన్ వచ్చేటికి ఫ్లవర్స్, మీకు వైట్ ఫ్లవర్స్. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు మెహందీ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్ షేడ్. అండ్ ఇది వచ్చేటప్పటికి బార్డర్స్ మీకు ఎల్లో బార్డర్స్ అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది కదా, బాగుంది కలర్ కాంబినేషన్. ఇది వచ్చేటప్పటికి కొంగు. ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ చూసుకుంటే మీకు బ్లూ కలర్, ఇక్కడ స్టోన్స్ అవి అతికిచ్చి వచ్చినాయి అండి. స్టోన్స్ అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి. హాఫ్ లో ఇలా ఉంది, కింద హాఫ్ మాత్రం నేవీ బ్లూ షేడ్ లో ఉంది శారీ. ఓకే, ఇలా ఉంటుంది శారీ. అండ్ మేడం ఛానల్లో గివ్ అవే ఉంది. ఆల్రెడీ లాంగ్ వీడియో అనేది ఒకటి నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యారు అంటే ఒకసారి లాంగ్ వీడియోస్ లో చెక్ చేయండి. గివ్ అవే కాంటెస్ట్ నడుస్తుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే మాత్రం అక్కడ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోస్ లో చెక్ చేయండి. 2 పట్టు సారీస్ ఉంటాయి, ఒక మహేశ్వరి సారీ ఉందన్నమాట. 3 ప్రైజెస్ ఉంటాయి, 3 గివ్ అవేస్ ఉంటాయి. సో ఎలా పార్టిసిపేట్ చేయాలి, రూల్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఒకసారి లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి అక్కడ చెక్ చేయండి. ఇక్కడ మిస్ అయ్యారు అంటే అక్కడ చెక్ చేయండి. ఓకే, ఇంకా 2 వీక్స్ ఉందండి. 2 వీక్స్ లో నేను విన్నర్స్ ని అనౌన్స్ చేసేస్తాను లైవ్ లో. సో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా లాంగ్ వీడియో ఒకసారి చెక్ చేసి ఎలా ఉంటుంది అనేది, ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది చెక్ చేయండి, పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటికి ఆరెంజ్ శారీ, ఆరెంజ్ షేడ్. మొత్తం శారీ మొత్తం ఇలా చెక్స్ ప్యాటర్న్ లో రన్ అవుతుంది. ఇలా శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు. చాలా బాగుంది శారీ. ప్యూర్ జార్జెట్. ఇది కూడా ఎల్లో షేడ్. అసలు ఎల్లోస్ లో ఎన్ని రకాల ఎల్లోస్ ఉంటాయి కదా. ఇది ఒక డిఫరెంట్ లెమన్ ఎల్లో అనలేను, మస్టర్డ్ ఎల్లో అనలేను, ఒక టైప్ ఆఫ్ లెమన్ ఎల్లో షేడ్ ఇది. ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇదే డిజైన్ రన్ అవుతుంది అనమాట. కంప్లీట్ గా శారీ మొత్తం ఇదే డిజైన్ రన్ అవుతుంది. బ్లాక్ కలర్ లో చిన్న బార్డర్స్ ఉంటాయి, చిన్న 2 సైడ్స్. ఇలా కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది. బాగుంది శారీ.
నెక్స్ట్ ప్యూర్ జార్జెట్, స్పంజ్ జార్జెట్ ఇది. ఇదిగోండి, ఇది కొంచెం మీకు ఎలా ఉంటుందంటే ఫీల్, ఇది వచ్చేటికి కొంగండి. మీకు ఇది పెయింట్ వర్క్ వచ్చినట్టు ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను కూడా కట్టిన ఈ టైప్ ఆఫ్ పెయింట్ వీడియో స్ట్రోక్స్ వస్తాయి. ఇలా పెయింట్ స్ట్రోక్స్ వచ్చినట్టు వస్తుంది అనమాట డిజైన్. ఇది ఒరిజినల్ పెయింట్ అనుకున్నారు, జస్ట్ వీవింగ్ లో వచ్చింది. నేను వేయలేదు, వాడు కూడా వేయలేదు, జస్ట్ వీవింగ్ లో వచ్చింది అనమాట. ఇదిగోండి ఎంత బాగుంది, అసలు వేయడానికి వస్తలేదు. ఇదిగో ప్యూర్ జార్జెట్. నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ షేడ్ బాగుందండి, ప్యూర్ జార్జెట్. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది, డిజైన్ కూడా బాగుంది. రెడ్ ఎల్లో, రెడ్ కలర్ వేసారు అంటే భలేగా అనిపిస్తారు. ఇలా ఉన్నారు, ఇలా ఉంటుంది ప్యూర్ జార్జెట్. దీనికి కూడా కొంగు కొంగు రాలేదు మేడం, దీనికి కూడా సేమ్ ఇలానే ఉంటుంది సారీ. ఓకే, ఇలా సారీస్ కి నేను నంబర్ ఇవ్వలేదు కాబట్టి ఏ నెంబర్ నడుస్తుందో కూడా తెలియట్లేదు నాకు. సో నెక్స్ట్ సారీ వచ్చేటికి ఇట్లా రేడియం గ్రీన్ షేడ్ లో వస్తుంది అనమాట. సారీ హాఫ్ అండ్ హాఫ్ షేడ్ ఉంది సారీ. ఇది కంప్లీట్ గా సారీ ఇలా ఉంటుంది. ఇలా రేడియం గ్రీన్ పింక్ షేడ్. ఇది వచ్చేటికి కొంగు హాఫ్ అండ్ హాఫ్, అంటే లంగోని స్టైల్ కాదు, జస్ట్ హాఫ్ లో ఇలా ఉంటుంది, హాఫ్ నుంచి సగం బోర్డర్ అట్లా ఉంటుంది అనమాట. బాగుంది, ప్యూర్ జార్జెట్ ఉంది ఇది కూడా. ఇదిగోండి నెక్స్ట్ డార్క్ నవీ బ్లూ షేడ్ కి మీకు యాష్ కలర్ షేడ్ లో మీకు ఇలా డిజైన్ వస్తుంది. ఇదిగోండి కంప్లీట్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. చాలా ఫాస్ట్ గా చూపించేస్తున్నాను. ఎంత ఫాస్ట్ గా చూపిస్తున్నాను అంటే ఈవెన్ దో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు, జస్ట్ ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిజైన్ మీకు కనపడుతుంది కాబట్టి. కలర్స్ విషయంలో నేను ఎప్పుడు రెగ్యులర్ గా చెప్పేదే, కొంచెం కలర్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, అది నా ప్రాబ్లం కాదు, మొబైల్ ప్రాబ్లం. ఓకే, కలర్స్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు, ఎందుకంటే నేను ఏం చేసేది కాదు కదండి, అది జస్ట్ అట్లా వచ్చేస్తుంది అంతే. క్యాప్చర్ చేయడం అట్లా క్యాప్చర్ చేస్తున్నాయి మొబైల్స్. నేననే కాదు, ఏ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళ ప్రాబ్లం అయినా ఇదే. అందుకే వాళ్ళు మెన్షన్ చేస్తారు కలర్స్ కొంచెం అటు ఇటు కూడా ఉండొచ్చు అని చెప్పి. సో పింక్, డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ షేడ్, 2 షేడ్స్ అనమాట. ఇది డార్క్ ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ నుంచి కొంచెం లైట్, మీకు మైల్డ్ గా తెలుస్తుంది షేడ్ అనేది. ఇదిగోండి ఇలా ఉంటుంది. సో బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. దీనికి కొంగు లేదు, కంప్లీట్ గా సారీ మొత్తం ఒకటేలా వస్తుంది. జార్జెట్ లో ఉంది ఇది కూడా. ఇలా నెక్స్ట్ వైట్ హెవీ జార్జెట్ అండి ఇది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్, హెవీ ఫ్యాబ్రిక్. ఇలా ఉంటుంది సారీ. ఓకే, ఇలా నెక్స్ట్ హాఫ్ అండ్ హాఫ్ షేడ్. బ్యూటిఫుల్ యాష్ అండ్ బ్లూ షేడ్, కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇది చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, కొంచెం డిఫరెంట్ గానే ఉంది, కొంచెం కాదు చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, దీనికి రన్నింగ్ కొంగు ఉంది, కొంగు అనేది రాలేదు, రన్నింగ్ కొంగు. ఓకే, పింక్, ప్యూర్ జార్జెట్ అండి, సాఫ్ట్ జార్జెట్. మీరు ఈ ఫ్యాబ్రిక్స్ కోసమే తీసుకోవాలి ఈ సారీస్, ఎందుకంటే అంత మంచి ఫ్యాబ్రిక్స్ ఇవి. ఇదిగోండి ప్యూర్ జార్జెట్,
ఇగో చూసారా, ఇక్కడ ఇలా దారాలు వచ్చినాయి చూడండి. ఇగో దారాలు నాకు అనిపించినాక చూపిస్తున్నాను. ఇవి డామేజ్ లా కన్సిడర్ చేయను, ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి ఈ సారీస్ ఈ ప్రైస్ లో వస్తాయి. ఎక్కడన్నా 10 సారీస్ లో 1, 2 అలా రావచ్చు, అన్ని సారీస్ అట్లా వస్తాయని నేను చెప్పట్లేను. జస్ట్ ఎక్కడన్నా 1, 2 సారీస్ రావచ్చు. లాట్ లో వచ్చింది కాబట్టి మాలిది నాకు అలానే ఉంటుంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. పింక్ లెమన్ ఎల్లో షేడ్ లో ఫ్లవర్ డిజైన్ బాగుంది. ఫ్యాబ్రిక్ బాగుంది, అట్ ద సేమ్ టైం డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి నెక్స్ట్ బ్లూ షేడ్. ఇది మిక్స్డ్ అండి, అంటే మిక్స్డ్ అంటే జార్జెటే కానీ దీనిలో షిఫాన్ మిక్స్ అయినట్టుంది. క్లాత్ బాగుంది, క్లాత్ వైజ్ డిజైన్ వైజ్ హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. ఇదేమి మీకు నార్మల్ ఫ్యాబ్రిక్ ఏం రాలేదు, హెవీ ఫ్యాబ్రిక్ వచ్చింది. మిక్స్డ్ జార్జెట్, షిఫాన్ మిక్స్డ్ జార్జెట్ ఇది. నవీ బ్లూ మీద ఫ్లవర్ డిజైన్ ఇలా ఉంటుంది. నవీ బ్లూ షేడ్ మీద ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇది కొంగు. ఆల్ ఓవర్ సారీ మీకు ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్ గా ఉందండి కలర్. ఇది మిక్స్డ్ జార్జెట్ డల్మాస్ క్లాత్, మధ్యలో ఇలా సాటిన్ లైన్స్ వచ్చినాయి. సాటిన్ లైన్స్ తో వచ్చింది అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది. పీచ్ కలర్, కంప్లీట్ గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది. దీనికి ఏం కొంగు బోర్డర్స్ అలాంటివి ఏం లేవు, రన్నింగ్ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది శారీ. పీచ్ కలర్, దానిపైన బేబీ పింక్, డార్క్ బేబీ పింక్ షేడ్ మీద వచ్చింది. బాగుంది ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది. మేడం పక్కన పెట్టామని మాత్రం దయచేసి అడగండి, ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి, ఎందుకంటే స్టాక్ చాలా డేస్ తర్వాత వచ్చింది కదా, అందరూ బుకింగ్స్ కోసమే చూస్తున్నారు. ఎవరి కోసం కూడా నేను పక్కన పెట్టను, ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి. నచ్చింది అంటే పేమెంట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. పింక్ సారీ నచ్చింది అంటే సారీ పేమెంట్ చేసేసుకోండి, ఉంది అని చెప్తే పేమెంట్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. తర్వాత మీరు మొత్తం కలిపి ఒకటేసారి బుక్ అంటే కలెక్ట్ చేసుకోండి. నిన్న ఒక మేడం అలానే చేశారు. వీడియో చూస్తున్నారు, సారీ నచ్చిన సారీకి పేమెంట్ చేస్తారు, మళ్ళీ చూస్తారు, మళ్ళీ నచ్చిన సారీ పేమెంట్ చేస్తారు. అలా ఆవిడ 6 సారీస్ నిన్న పేమెంట్ తీసుకున్నాను. 6 సారీస్ కి కలిపి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను కదా, ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేసింది. 6 సారీస్ ఎప్పుడు పేమెంట్ అప్పుడు, అంటే అందరికి అలా కుదురుతుందని కాదు. చాలా మంది ఏంటి అంటే మేడం పక్కన పెట్టండి అని చెప్పి ఎటో వెళ్ళిపోతున్నారు, కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి. ఓ ఈ సారీ డామేజ్ లో ఉంటుంది. ఓకే అండి, ఈ సారీ డామేజ్ లో ఉంది. ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ వచ్చింది, ఇది రఫ్ లాగా వచ్చింది ఇక్కడ, అది కూడా ఎక్కడ వచ్చిందో తెలీదు. ఇఫ్ ఎవరికైనా కావాలి అంటే చూసే వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే ఇది నాకు తెలిసి కొంగుల్లోకి వెళ్ళిపోతుంది, ఆ చెక్కుల్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇది 200 లా ఇస్తాను, ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. ఇది 200 లా ఇస్తాను మేడం. ఓకే, ఇది ఎక్కడ వస్తుంది, మేబీ కుచ్చుల్లోకి వస్తుందండి. ఇదిగోండి కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది స్టార్టింగ్ కదా, ఇదిగోండి ఇది శారీ స్టార్టింగ్, మీరు చెక్కుకునే దగ్గరకు వస్తుంది ఇది. ఇది ఇఫ్ కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, 200 లా ఇస్తాను. నెక్స్ట్ వచ్చేటికి అనదర్ పీచ్ షేడ్, పీచ్ కలర్ షేడ్ పైన యాష్ కలర్, మెహందీ గ్రీన్ షేడ్, మధ్యలో మైల్డ్ గా మీకు కనిపిస్తున్నాయి లేవో లైన్స్ వచ్చినాయి, ఒక టైప్ ఆఫ్ చిన్న చిన్న లైన్స్ వచ్చినాయి. బాగుంది సారీ, ప్యూర్ జార్జెట్ లో ఉంది సారీ. ఇలా నెక్స్ట్ రెడ్ కలర్ బాందిని, ప్యూర్ జార్జెట్, రెడ్ అండ్ గ్రీన్ షేడ్ లో వచ్చింది బాందిని. ఎవరికైనా బాందిని కావాలంటే
పిక్ చేసుకోండి. మంచి జార్జెట్, ప్యూర్ జార్జెట్, దీనికి కొంగు అనేది రాలేదు. ఓకే, కంప్లీట్ గా శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఓకే, కొంగు అనేది ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. నెక్స్ట్ షేడ్ వచ్చేటప్పటికి 3 షేడ్స్ లో వచ్చింది శారీ. ఇదిగోండి 4 కలర్స్ లో వచ్చింది అనమాట శారీ. సో దీనికి కూడా కొంగు అనేది లేదు. కంప్లీట్ గా శారీ బ్లాక్, కొంచెం మిక్స్డ్ కలర్స్ వచ్చినాయి ఇలా డిఫరెంట్ గా. ప్యూర్ జార్జెట్ ఉంది, ఇది 100% జార్జెట్ ఉంది. ఇలా ఉంది శారీ. లాస్ట్ ఇంకో 10 సారీస్ 15 సారీస్ ఉన్నాయి మేడం, ఫాస్ట్ గా గ్రాబ్ చేసుకోండి. ఇది కూడా స్పంజ్ జార్జెట్. ఇది వచ్చేటికి కొంగు పార్ట్. కొంగు మీకు ఇలా వస్తుంది, ఇలా ఉంది కొంగు. ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది శారీ, బాగుంది కలర్ కాంబినేషన్. కలర్స్ బాగున్నాయి ఇందులో, డిసెంట్ కలర్, ఒకటే కలర్, దానిపైన క్రీమ్ కలర్ డిజైన్. కంప్లీట్ గా శారీ మొత్తం ఇలానే డిజైన్ రన్ అవుతుంది అనమాట. స్పంజ్ జార్జెట్, ఇది ప్యూర్ స్పంజ్ జార్జెట్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ. ఓకే, కింద మీకు బార్డర్స్ రెట్రో స్టైల్ బార్డర్స్, మొత్తం డాట్స్ వస్తాయి కంప్లీట్ గా. మిడిల్ లో మాత్రం మీకు ఇలా షేడ్ వస్తుంది, షేడ్ లో మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట ఇలా. ఓకే, ఇలా ఉంటుంది. ఇది వచ్చేటికి కొంగు పార్ట్. బాగుంది డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం లుక్ వైజ్ బాందీ లా ఉంది, బాందీ డిజైన్ లా అనిపించింది. ఇది అల్లనేరేడు పండు కలర్ అండి, ప్యూర్ స్పంజ్ జార్జెట్. ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ దీని కొంగు ఇదిగోండి, ఇది కొంగు పార్ట్. కొంగు ఇలా వస్తుంది, బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి. కంప్లీట్ గా స్పంజ్ జార్జెట్, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక అల్లనేరేడు పండు షేడ్, డ్యూయల్ షేడ్, ఇది కూడా జార్జెట్, ప్యూర్ జార్జెట్. కంప్లీట్ గా శారీ మీకు ఇలా ఉంటుంది అన్నమాట. సో మేడం మీకు అయితే ఆప్షన్ లేదు, స్క్రీన్ షాట్ సెండ్ చేయాల్సిందే. నచ్చినట్టు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఇది కొంగు. ఎవరికి నెంబర్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. వీడియో లెందీ అయిపోయేటప్పటికి ఎవరికైనా స్కిప్ చేయడము, లేకపోతే సరిగ్గా చూడకపోవడం, శారీస్ మిస్ అవడం లాంటివి అవుతున్నాయి. అందుకే నేను నంబర్స్ ఇవ్వట్లేదు ఈసారికి. అండ్ నాకు కూడా కొంచెం వర్క్ ఎక్కువైపోతుంది. ఇదిగోండి హ్యాపీగా స్క్రీన్ షాట్ చేసేసేయండి, సెండ్ చేసేసేయండి. ఇందాక సేమ్ ఇదే కలర్ లో వేరే డిజైన్, సేమ్ ఇప్పుడు కూడా అదే కలర్ కాంబినేషన్. ఇది డిజైన్ వేరు, ఆ డిజైన్ వేరు. ఇదిగోండి పింక్, బేబీ పింక్ షేడ్ లో వచ్చింది మీకు ఫ్లవర్స్, మధ్యలో డార్క్ లావెండర్ షేడ్, బేస్ వచ్చేటప్పటికి మీకు వైట్ బేస్ ఇలా. ఇది వచ్చేటప్పటికి కొంగుపాటు, ప్యూర్ జార్జెట్ ఉందండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ పీచ్ కలర్ అండ్ నవీ బ్లూ కలర్ కాంబినేషన్. ఇలా ఉంటుంది కంప్లీట్ గా సారీ, ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది సారీ. ఓకే, ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. కొంగు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది కొంగు. నెక్స్ట్ ఇందాక మీకు కొన్ని 2 సారీస్ చూపించాను మేడం, కొంగు అది ఉండదు, హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది, జార్జెట్, ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటుంది అని. అలాంటి ఫ్యాబ్రిక్ ఇది కూడా. ఇది కూడా మంచి సాఫ్ట్ జార్జెట్.
బేస్ వచ్చేటప్పటికి వైట్ క్రీమ్ కలర్ బేస్ మీద ఇట్లా గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది. కంప్లీట్ గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఎక్కడ మీకు వేరే డిజైన్ ఏమి ఉండదు, అంటే కొంగు బార్డర్ ఏం డిజైన్లు ఉండవు. కంప్లీట్ గా శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రమా గ్రీన్ షేడ్, డార్క్ రమా గ్రీన్ షేడ్. బోర్డర్స్ మాత్రమే మీకు ఇలా హెవీ బోర్డర్స్ వచ్చినాయి చూడండి, చీతా టైప్ బోర్డర్స్ వచ్చినాయి. అండ్ కొంగు మీకు బాందిని డిజైన్ కొంగు వచ్చింది. కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది. బాగుంది కలర్ కాంబినేషన్. ప్యూర్ జార్జెట్ ఉంది, ఇది కూడా ప్యూర్ జార్జెట్. అండ్ నెక్స్ట్ శారీ జార్జెటే కానీ హెవీ అండి, చాలా హెవీ జార్జెట్. అది స్టైల్ కూడా డిఫరెంట్ స్టైల్ ఉంది శారీలో, చూస్తే మీకు అర్థం. ఇదిగోండి కింద ఇదంతా జపాన్ క్రేప్ అంటాం కదా, జపాన్ క్రేప్ శారీస్ ఐడియా ఉంటే తెలుస్తుంది. ఆ జపాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇది హాఫ్ వరకు. ఇక్కడ ఇది మొత్తం జార్జెడ్, ఈ జార్జెడ్ ఫ్యాబ్రిక్. మళ్ళీ ఇక్కడ సాటిన్ బార్డర్, చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ స్టైల్ హెవీ బార్డర్, జపాన్ క్రేప్ బార్డర్ వచ్చింది అనమాట ఒక సైడ్. ఇదిగోండి ఇది వచ్చేటికి కొంగు పాట్. సో బాగుంది మేడం, శారీ అయితే బాగుంది. ఈవెన్ దో ఇది ఫ్రాక్ పర్పస్ కూడా చాలా బాగుంటది, ఎందుకంటే మీకు బాడీ వరకు ఇది పెట్టుకుని కింద ఫ్రిల్స్ దగ్గర ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటది. హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఆరెంజ్ షేడ్. జార్జెట్ లో ఆరెంజ్ షేడ్స్ చాలా బాగుంటాయండి, ఎందుకో తెలియదు, మంచి లుక్ వస్తాయి. ఇదిగోండి బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్. ఆరెంజ్ కి రెడ్ వచ్చింది, కింద బోర్డర్ అలా ఉంటుంది అనమాట. కంప్లీట్ గా మీకు ఇలా ఇది వచ్చేటప్పటికి కొంగు, కొంగు ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ లాస్ట్ సారీ అండి ఇది. ఈ సారీతో సారీస్ అయిపోయినట్టే. ప్రీవియస్ వీడియోలో కూడా వచ్చింది ఈ టైప్ సారీ, చాలా డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ చూసాను. ఇదిగోండి మంచి సపోటా కలర్ బేస్, దాని పైన ఆరెంజ్ అండ్ యాష్ కలర్ కంప్లీట్ గా సారీ డిజైన్ అన్నమాట. ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందండి. అండ్ చెప్పాను కదా ఒక 60 to 70 శారీస్ మధ్యలో ఉంటుంది. నెంబర్స్ వేయలేదు కాబట్టి నాకు కూడా నేను లెక్క పెట్టుకోలేదు, వచ్చింది వచ్చినట్టు చేపించేసాను. అండ్ ఏ శారీలో కూడా బ్లౌజ్ అనేది రాలేదు. శారీ ప్రైస్ వచ్చేటికి 240 రూపీస్. ఎక్కడ ఒకటి రెండు శారీస్ 200 లో ఇస్తాను అన్నట్టు గుర్తుంది. అది ఏ శారీస్ అనేది నాకు గుర్తులేదు. ఒకవేళ మీకు కావాలి అంటే బుకింగ్ టైంలో నాకు గుర్తు చేశారు అంటే 200 ప్రైస్ లో ఇచ్చేస్తాను. ఇంకొకటి క్యాష్ ఆన్ డెలివరీ అడగండి, పేమెంట్ అనేది ముందే చేయాల్సి వస్తుంది. స్క్రీన్ పైన ఏ నెంబర్ అయితే కనపడుతుందో ఆ నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేసేసారు అంటే అవైలబుల్ ఉన్నాయి అంటే పేమెంట్ అనేది ఫాస్ట్ గా చేసేసుకోండి. తర్వాత ఇంకొక విషయం, ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ నడుస్తుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అంటే గివ్ అవే లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు చూసిన ప్రతి వీడియోకి ఎన్ని వీడియోస్ కి లైక్ కొడతారో, ఎన్ని వీడియోస్ కి కామెంట్ పెడతారో దాని మీదనే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను. అంటే సింపుల్ గా ఎంత ఎఫర్ట్ చేశారు ఛానల్ పైన, ఎన్ని కామెంట్స్ ఎన్ని లైక్స్ పెట్టారు అనే దానిపైననే ఎక్కువ ఎవరైతే టైం స్పెండ్ చేశారో వాళ్ళకి మాత్రమే గివ్ అవేలో శారీ అనేది గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. 3 శారీస్, 2 పట్టు శారీస్, ఒకటి మహేశ్వరి సిల్క్ శారీ ఉంటుంది. సో ఆ డిజైన్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా 2 వీక్స్ టైం మాత్రమే ఉంది. ఈ 2 వీక్స్ లో ఫాస్ట్ గా ఎవరైతే ఎన్నో లేవు, ఒక 200 and 150 ఏమో ఉన్నట్టున్నాయి వీడియోస్. ఎన్ని లైక్స్ ఉంటాయి ఎన్ని కామెంట్స్ ఉంటాయి అనే దానిపైన బేస్ చేసుకునే నేను ఈ సారీ అయితే గివ్ అవే ఇస్తాను. అంటే మీ ఎఫర్ట్స్ ని బేస్ చేసుకుని ఇస్తాను, మీరు ఎంత కొన్నారు అనేది కాదు, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎన్ని కామెంట్స్ పెట్టారు, ఎన్ని లైక్స్ కొట్టారు అనే దానిపైన డిపెండ్ అయ్యే ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్ కదా మేడం? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్ పైన కనపడే నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ.